To find even or odd numbers in a given array. ఆడ్ నెంబర్స్ ప్లస్ ఈవెన్ నెంబర్స్ మనము అంటే బేస్ సంఖ్యలు సరి సంఖ్యల్ని మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఎలిమెంట్లో నుంచి ఒక ఎలిమెంట్స్లో నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఒకటి ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఎరేని మనము ఒక గివెన్ ఎరే అంటే ఒక ఎరేని తీసుకోవాలి. ఎరే ఎలిమెంట్స్ అని చెప్పేసి నేను 1 to 9 నెంబర్స్ని ఒక ఎరేలో తీసుకున్నాను. స్టెప్ 2లో ఫైండ్ ఈవెన్ నెంబర్స్ యూజింగ్ ఫిల్టర్ మెథడ్. ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేసి నేను ఈవెన్ నెంబర్స్ని ఇక్కడ ఫైండ్ చేస్తాను అనమాట. అయితే కాన్స్ట్ ఈవెన్ నెంబర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో దానిలో ఏం చేసామంటే ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేసి ఈ ఎరే ఎలిమెంట్స్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నేను చెక్ చేస్తాను. ఎలా అంటే ఎరే ఎలిమెంట్స్ డాట్ ఫిల్టర్ అని చెప్పేసి మెథడ్ రాస్తాను. ఈ ఫిల్టర్ మెథడ్ అనేది మనకి వాల్యూని, ఇండెక్స్ని, ఎరేని అనే 3 పారామీటర్స్ కలిగి ఉంటుంది. మనకి ముఖ్యంగా ఫస్ట్ ఓన్లీ చెక్ చేయాలి కాబట్టి ఎలిమెంట్ జస్ట్ ఐటమ్ అని చెప్పేసి మనం ఒక వాల్యూని తీసుకుంటున్నాము. ఈ ఐటమ్ లోపల మనకి ఏమేమి వస్తాయంటే 1, 2, 3, 4 ఈ నెంబర్స్ అన్ని మన ఐటమ్ లోపల వచ్చేస్తాయి. అయితే ఈ యొక్క ఫిల్టర్ మెథడ్ దేన్ని రిటర్న్ చేస్తుంది అంటే ఒక లాజిక్, ఒక కండిషన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అదేంటంటే మనం ఐటమ్ మాడ్యులర్ 2 = 0 అని చెప్పేసి ఒక కండిషన్ రాసాము. ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది, ఒక యాక్షన్ అనేది ఈ యొక్క చెక్ చేయడం కోసం ఎలిమెంట్స్ని. ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఐటమ్ అంటే ఇక్కడ ఐటమ్ అంటే 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ నెంబర్స్ అనమాట. ఈ నెంబర్ని ఐటెంలోకి యాక్సెస్ చేస్తాము. ఐటమ్ మాడ్యులర్ అంటే ఐటమ్ని మనము ఈ 2తో డివైడ్ చేస్తే మనకి రిజల్ట్ ఏం రావాలి, మాడ్యులర్ ఏం రావాలంటే 0 రావాలి. 0 వస్తే దాన్ని ఏమంటారు అంటే ఈవెన్ నెంబర్ అంటారు. అంటే ఇక్కడ 1 డివైడ్ 2 అంటే మనకి 0 రాదు, మనకి 0 రాదు అనమాట. అంటే మనకి 2 తీసుకున్నాం, 2 డివైడ్ బై 2 అంటే 2 1 2 కాబట్టి 0 వచ్చింది. 3 తీసుకుంటే 2 1 2 పోతే 1 వస్తుంది, ఇక్కడ మాడ్యులర్ 1 వస్తుంది. అంటే 0 ఏదైతే మనకి వస్తుందో మాడ్యులర్గా ఇక్కడ మనము ఈ యొక్క క్యాల్కులేషన్లో 0 ఏదైతే మాడ్యులర్ వస్తుందో అది మనకి ఈవెన్ నెంబర్. ఏదైతే ఇక్కడ 0 రాదు, నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 కాకుండా 1, 3 ఏదైనా రావచ్చు అనమాట. ఇలా వస్తే దాన్ని ఏమంటారంటే ఆడ్ నెంబర్ అని చెప్పేసి అంటారు. ఇలాగ 2 ఫంక్షన్స్ మనము ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ ద్వారా మనము ఆడ్ నెంబర్ని, ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ యొక్క ఈవెన్ నెంబర్ని, ఆడ్ నెంబర్ని మనము కన్సోల్ చేస్తే ఈవెన్ నెంబర్స్లో 2 4 6 8, ఆడ్ నెంబర్స్లో 1 3 5 7 8 అని చెప్పేసి మనకి ఈ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము.